ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణగా విడిపోనంత వరకు అంటే నిన్న మొన్నటి వరకు అన్నదమ్ములలాగా కలిసున్నాం. నాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు తమ సొంత ప్రయోజనాలు పరిరక్షించుకునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రయోజనాలు గాలి కొదిలేయటం, అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారి ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడడంతో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన బిల్లును పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా రూపొందించింది. ఆంధ్రకు లాభం కలిగించే కొన్ని నిర్ణయాలను అప్పటి ప్రధాని మన్మోహన్ బిల్లులో పెట్టినా కూడా తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా వాటిని తుంగలో తొక్కి ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గంగా మోసం చేసింది. ఈ దాష్టికాన్ని ఎదుర్కోవడానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యి చివరకు అధికార భాగస్వామ్యం నుంచి బయటకొచ్చి ఈ రోజు అవిశ్వాస తీర్మానం ద్వారా పోరాడుతుంటే సోదర రాష్ట్రమైన ఆంధ్ర ప్రయోజనాలకు మోకాలడ్డుతూ గల్లా జయదేవ్ ప్రసంగానికి తెరాస సభ్యులు అడ్డు తగులుతున్నారు. 2014లో తెలుగు తల్లిని కాంగ్రెస్ బీజేపీ కలిసి అప్రజాస్వామికంగా రెండుగా విడదీశాయి. ఆంధ్రకు అన్యాయం జరిగిందని తెరాస నాయకులే పలు సందర్భాల్లో ఒప్పుకున్నారు. మరి ఈ రోజు తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఇదే తెరాస అభ్యంతరం ఎందుకు చెప్తుందో తెలంగాణ ప్రజలే ఆలోచించండి. తెలుగువాడికి తెలుగువాడే శత్రువు అనే నానుడి మనం రుజువు చేద్దామా? ఆంధ్ర ద్రోహులతో తెరాస చేతులు కలపటం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలి. 14-15 ఆర్థిక సంఘాల పేర్లు చెప్పి దక్షిణ భారత రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయటం ఈ తెరాస నాయకులకి కనపడలేదా? కేవలం 16 మంది సభ్యులతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ధైర్యంగా నిలబడిన తెలుగుదేశం పార్టీని సమర్థించాల్సింది పోయి భాజపా ప్రయోజనాలను భుజాన వేసుకోవటం నిజంగా రాజకీయ నైతిక దివాలా కోరుతనం. నేడు ప్రధాని మీకేదో హామీ ఇచ్చాడని మీ అధ్యక్షుడు చెప్పారు కాబట్టి మీరు దుర్మార్గం వైపు నిలబడుండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు మీకు కేంద్రం నుండి అన్యాయం జరగక మానదు. ఆ రోజు మీరు మా ఆంధ్ర రాష్ట్ర సహాయం అడగక మానరు. చరిత్ర ఏది మర్చిపోదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.